హాయ్ గాయ్స్, హలో. ఈ వీడియో ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఎవరు అండ్ టాప్ 5 ఆర్ టాప్ 6 కంటెస్టెంట్స్ ఎవరు అనేది ఈ వీడియోలో చెప్తాం. అండ్ మీరు కూడా మీ టాప్ 5 బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఎవరు అవుతారు, ఎవరు రన్నర్ అవుతారో కూడా మీరు కామెంట్ చేయండి. ఓకే, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ బటన్ కంపల్సరీ కొట్టండి, రీచ్ వస్తుంది. ఓకే, కుదిరితే హైప్ ఆప్షన్ ఇవ్వండి. ఓకే, బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఎవరు చెప్పే ముందు టాప్ 5 ఆర్ టాప్ 6 గురించి చెప్దాం. అండ్ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 8 మెంబర్స్ ఉన్నారు. సుమన్, సంజన, భరణి, డెమాన్, రీతు, ఇమాన్యుయల్, తనుజ, కళ్యాణ్. వీళ్ళు 8 మెంబర్స్ ఉన్నారు. ఓకే, వీళ్ళు టాప్ 5 పోయేకి హై ఛాన్సెస్ ఎందుకున్నాయి, ఎందుకు లేవని చెప్తాం. ఫస్ట్ సుమన్ శెట్టి అన్నకు వస్తే, స్టార్టింగ్లో సుమన్ అన్నకి చాలా అంటే చాలా పాజిటివ్ ఉండే, ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువ ఉండే. ఏదైనా సింపుల్ తన అమాయకత్వాన్ని కూడా రీల్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకొని చాలా అంటే చాలా హైప్ చేసినారు. బట్ నవ్ ఏ డేస్ ఏమవుతుందంటే వీక్స్ పెరిగే కొద్దీ టఫ్ అయిపోతుంది కాంపిటీషన్. ఫిజికల్ టాస్క్ ఉంటాయి, అన్నీ ఉంటాయి కాబట్టి అన్న ఆడలేడు, బట్ ఆడతాడు. కానీ ఆడలేకపోతున్న సిచ్యువేషన్ వస్తాయి. బట్ నిన్న నామినేషన్స్ చూస్తే చాలా అంటే చాలా సిల్లీగా ఉన్నాయి. బట్ కామెడీ ఉంది, కానీ వర్కౌట్ కావు. ఇట్లా క్రిటికల్ సిచ్యువేషన్లో వచ్చినప్పుడు అన్నని ఉండడం చాలా అంటే చాలా కష్టం అన్నమాట. అన్న పాయింట్స్, నామినేషన్ పాయింట్స్ అంటే మీకు తెలిసినదే, ఇంకేం ఉండవు. వేయాలంటే వేయాలా. మళ్ళీ డెమాన్ని నామినేట్ చేసినైతే అది ఫుల్ అంటే ఫుల్ కామెడీ వేలో పోయింది. నవ్వుతున్నారు అందరూ. బట్ తను మంచోడు. మళ్ళీ అన్న అయితే సుమన్ అన్న చాలా అంటే చాలా మంచోడు. బట్ బిగ్ బాస్కి సెట్ కాడేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. చాలా అంటే చాలా మంచోడు. అండ్ భరణి అన్నకు వస్తే, భరణి చాలా ఆయన ఏజ్కి అతను చాలా అంటే చాలా ఫిట్. బట్ ఇతని ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లో బాండింగ్స్ వల్ల తను వెళ్ళిపోయాడు, అదైతే ఫ్యాక్ట్. తర్వాత రీఎంట్రీ ఇచ్చినాడు. అప్పటి నుంచి బాగా కామెడీ బాగుంది, టాస్క్లు కూడా బాగా ఆడుతున్నాడు. ఈయనకు ఛాన్సెస్ ఉన్నాయి, టాప్ 5కి ఆర్ టాప్ 6కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా మళ్ళీ రీతు విషయానికి వస్తే రీతుకు కూడా ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఆ నామినేషన్స్ రీజన్స్లో తన పాయింట్స్ కరెక్ట్ ఉన్నాయి, కొన్ని పాయింట్స్ కరెక్ట్ ఉన్నాయి, ఓకే. బట్ ఏమవుతుందంటే వీళ్ళ డెమాన్ రీతు గొడవలు ఎక్కువ అవుతున్నాయి. గొడవలు పడ్డాం ప్రతిసారి, నాకు సపోర్టు, నీకు చేయను, నువ్వు నన్ను నమ్మలేదు, ట్రస్ట్ చేయలేదు, రిపీటెడ్గా ఇవే జరుగుతున్నాయి ఇప్పుడు ఎపిసోడ్స్లో ఆర్ లైవ్లో. అది కొంచెం ఎఫెక్ట్ అవుతుందని నాకు అనిపిస్తుంది ఓటింగ్స్లలో. అండ్ డెమాన్ విషయానికి వస్తే కూడా అదే ఉంది. డెమాన్ కూడా రీతుతో గేమ్స్, ఇంకా డెమాన్ అంటే ఇంకా టాస్క్కి బాగా అయిపోయాం. కానీ ఆ రీతుతో ఆ గొడవలు పెట్టుకోవడం, నేనంటే బాండింగ్స్ కరెక్ట్ కాదనలేదు, బట్ అవి ఏమవుతున్నాయంటే అట్లా గొడవ పడడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్కి చిరాకు తెప్పిస్తున్నాయి. రిపీటెడ్ ఒకసారి అంటే అలగడం ఓకే, బట్ ఎవ్రీ టైం ఫుటేజ్ అదే వస్తుంది. దానివల్ల కొంచెం, కానీ రీతుతో కంపేర్ చేసుకుంటే డెమాన్ కంపల్సరీ టాప్ 5 కంటెస్టెంట్, కంపల్సరీ టాప్ 5లో ఉండడం ఖాయం. ఓకే, రీతుకి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సంజన విషయానికి వస్తే, సంజన బిఫోర్ సాటర్డే ఎపిసోడ్ సంజన ఎలిమినేట్ అవ్వాలా ఈ వీక్. బట్ ఆఫ్టర్ సాటర్డే ఎపిసోడ్ షీ ఈజ్ ఇన్ టాప్ 5 ఐ థింక్, ఆర్ టాప్ 6 కంపల్సరీ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఏమైందంటే బిఫోర్ నామినేషన్స్లో తను చేసిన తప్పే, ఆ మాట అనకూడదు, కరెక్ట్. బట్ ఏమైందంటే వీళ్ళు సాటర్డే ఎపిసోడ్లో మొత్తం బిగ్ బాస్ టీము, నాగార్జున సార్ అందరూ టార్గెట్ చేసినట్టు నాకు అనిపించింది. దానివల్ల మేబీ ఓటింగ్లో ఇంక్రీజ్ అయిందని నేను అనుకుంటున్నాను. అండ్ భరణి, తనుజ, రీతు, సంథింగ్ ఇమాన్యుయల్,
వీళ్ళు తనూజ అప్పుడు మిడ్ వీక్లో ఎలిమినేషన్ అయ్యేటప్పుడు వీళ్ళు సాక్రిఫైస్ చేసి ఇంట్లోకి రప్పించుకున్నారు. బట్ బిఫోర్ సాటర్డే ఎపిసోడ్లో మళ్ళీ వీళ్ళు వద్దులే పనిష్మెంట్ ఇవ్వండి సార్ అని చెప్పారు. మళ్ళీ తను పోవాలని మళ్ళీ పెడితే నామినేషన్లో అది ఎట్లా కరెక్ట్? మీరే పోవాలని చెప్పి మళ్ళీ మీరే ఎన్నికి తెప్పించుకొని మళ్ళీ నామినేట్ చేస్తే ఎట్లా? ఓకే, అది కొంచెం సంజన పైన సింపతి వర్కౌట్ అయింది. ఓకే, అండ్ మేబీ షీ ఈజ్ ఇన్ టాప్ 5 ఆర్ టాప్ 6 అని నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్కి వస్తే ఎవరున్నారు? ఇమాన్యుయల్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఈజ్ ఇన్ ఆల్ రౌండ్ కామెడీ, టాస్క్, ఎమోషన్స్, ఎవ్రీథింగ్, కుకింగ్, ఎవ్రీథింగ్. డిజర్వ్ క్యాండిడేట్ టు ద ట్రోఫీ అనమాట ఇమాన్యుయల్. ఓకే, బట్ ఏమైందంటే ట్రోఫీకి కొంచెం వెనకాల ఎందుకున్నాడు అని అంటే సేఫ్ గేమ్ ఆర్ నామినేషన్లోకి రాకపోవడం. దట్ ఈస్ ద నెంబర్ 1 రీజన్. అది నామినేషన్లో రాకపోవడం వల్ల తనకి ఓటింగ్లో ఎఫెక్ట్ పడుతుంది. బట్ ఛాన్సెస్ ఉన్నాయంటే మేబీ ఛాన్సెస్ ఆర్ దేర్. ఎందుకంటే దిస్ వీక్ ఇస్ ద టికెట్ టు ఫినాలే. ఓకే, మేబీ ఛాన్సెస్ టు గెట్ ద విన్ ఐ థింక్ డెమోన్ ఆర్ ఇమాన్యుయల్. మేబీ వాళ్ళు కొడతారని నేను అనుకుంటున్నాను. ఇమాన్యుయల్కి ఇంకోటి మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ వీక్ నామినేషన్లో లేడు. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ టు గెట్ ద ట్రోఫీ అని నేను అనుకుంటున్నాను. బట్ ఎవ్రీథింగ్ ఇమాన్యుయల్ ఈజ్ ద ఆల్రౌండర్. కంపల్సరీ హీ డిజర్వ్ ద టాప్ 3 ఆర్ టాప్ 2, టాప్ 1. కంపల్సరీ టాప్ 3లో ఉంటాడు ఇమాన్యుయల్. సెకండ్కి వస్తే తనూజ ఈజ్ ద ఫస్ట్ టైం షీ విల్ గెట్ ద ట్రోఫీ ఇన్ బిగ్ బాస్ హిస్టరీ అనమాట. ఓకే, ఐ థింక్ నెంబర్ 1 తనూజ గాన ఈ సీజన్ విన్నర్ అయితే ఫస్ట్ టైం లేడీ విన్నర్ అని నేను అనుకున్నాను. ఓటీటీ అంటారు, అది ఇడిచిపెట్టండి, ఓటీటీ అది కౌంటర్ రాదు. బట్ ఈ 9 సీజన్స్లో అందరూ బాయ్స్ అయినారు. తనూజ విన్నర్ అయితే ఫస్ట్ లేడీ విన్నర్ తనూజానే అవుతుంది. షీ డిజర్వ్ ట్రోఫీ. కంపల్సరీ టాప్ 3 ఆర్ టాప్ 2 ఆర్ టాప్ 1లో తనూజ ఉంటుంది. ఇమాన్యుయల్ అని టాప్ 3. ఇంకా కళ్యాణ్ విషయానికి వస్తే కళ్యాణ్ డిజర్వ్ ఫర్ ది టాప్ 2 ఆర్ టాప్ 1. ఎందుకంటే స్టార్టింగ్ 2 వీక్స్ ఆర్ 3 వీక్స్ డల్లా ఏం లేదు. బట్ తను ఎలిమినేషన్ రౌండ్లో వెళ్ళాడు. అలాంటిది ఇప్పుడు చూస్తే తనుజాని బీట్ చేసి నెంబర్ 1 పొజిషన్లోకి వచ్చాడు పోయిన వీక్లో. ఓకే, ఎందుకు అంటే 4th వీక్ ఆర్ 5th వీక్ ఐ డోంట్ నో, గేమ్ చేంజ్ చేసినాడు. ఆ టాస్కులు కానీ ఇమాన్యుయల్ కళ్యాణ్ టాస్కులు ఇరగదీసినారు. ఇంకా ఎట్లా అని దట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్ టు గెట్ హయ్యర్ ఓట్స్ ఫర్ ది కళ్యాణ్. దట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్. ఆ ఎపిసోడ్ అనేది, ఆ వీక్ అనేది తనకి టర్నింగ్ పాయింట్ అనమాట కళ్యాణ్. అప్పటి నుంచి ఇప్పుడు వరకు తనకి ఓట్లు పెరుగుతూనే ఉన్నాయి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి అది ఎమోషనల్గా ఏదో స్టోరీ చెప్తా చూడు, దట్ ఈస్ ఐ డోంట్ నో దట్ ఎపిసోడ్. ఆ ఎమోషనల్ స్టోరీ కూడా చాలామందికి కనెక్ట్ అయింది, దానివల్ల ఓటింగ్ పెరిగినాయి. ఇంకా తన మంచితనం అనేది చాలామందికి నచ్చింది. మొన్న లాస్ట్ వీక్ కెప్టెన్షిప్ టాస్క్ కూడా అదరగొట్టాడు. అది ఏమవుతుంది, ఇంక్రీజ్ అయిపోతుంది తన ఓటింగ్ అనేది, స్టేబుల్గా ఇంక్రీజ్ అవుతుంది. సడన్గా పైకి కాకుండా నిదానంగా స్టెప్ బై స్టెప్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. వీళ్ళల్లో నా టాప్ 5 ఆర్ టాప్ 6 అంటే కళ్యాణ్, తనుజ, ఇమాన్యుయల్, డెమాన్, సంజన, రీతు ఆర్ భరణి, వీళ్ళల్లో ఉండొచ్చు. సుమనన్న ఎలిమినేట్ అవుతాడు, కంపల్సరీ అవుతాడు. టాప్ 5 అంటే కళ్యాణ్, తనుజ, ఇమాన్యుయల్, డెమాన్, రీతు ఆర్ సంజన, అంతే. దిస్ ఈజ్ ద మై టాప్ 5. మీరు కూడా మీ టాప్ 5 ఏంటో కామెంట్ చేయండి. ఓకే, నచ్చితే లైక్ కూడా కొట్టండి. ఓకే, ఎవరు విన్ అవుతారు అంటే చెప్తాను, దాని గురించి మాట్లాడదాం.
త్రీ మెంబర్స్ ఉన్నారు. ఇమాన్యుయల్, తనుజ, కళ్యాణ్. వీళ్ళు ముగ్గురు డిజర్వ్ టు ద ట్రోఫీ అనమాట. బట్ ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ టు గెట్ ద ట్రోఫీ అంటే కళ్యాణ్ ఆర్ తనుజ. ఇమాన్యుల్కి ఉన్నాయంటే ఉన్నాయి, ఛాన్సెస్ లెస్ ఏమంటాయి. బట్ ట్రోఫీకి దగ్గర ఉండేదంటే కళ్యాణ్, తనుజ అని. వీళ్ళిద్దరికీ ఎందుకు ఇంత ఓటింగ్ అంటే, ప్లస్ తనుజకి మాట్లాడితే, తనుజ సీరియల్ ఆడియన్స్కి చాలామందికి తెలుసు, అందరికి తెలుసు, ఫ్యామిలీ ఆడియన్స్కి అందరికి బాగా తెలుసు. దట్ ఈస్ ద ప్లస్ పాయింట్ ఫర్ ది తనుజ. తనకి చాలా అంటే చాలా ప్లస్ పాయింట్. ఆ ఓట్ బ్యాంక్ అనేది తను ఇంతవరకు తీసుకొని వచ్చింది. దాంతోపాటుగా తన గేమ్స్ కూడా బాగా ఆడుతుంది, ఆర్గ్యుమెంట్ స్కిల్స్ బాగుంటాయి, మైండ్ గేమ్ కూడా. మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే, కళ్యాణ్ లాస్ట్ వీక్ కెప్టెన్ అయ్యాడు అంటే మెయిన్ రీజన్ తనుజ. తన మాస్టర్ మైండ్తో కళ్యాణ్ని లాస్ట్ వరకు తెచ్చింది. ఓకే, మెయిన్ రీజన్ తను ఎంత చేసిందంటే తను కళ్యాణ్ని గెలిపించడానికి. అది మీ అందరు చూసింటారు, మీకు తెలుసు. మాస్టర్ మైండ్ చేసింది. అలాంటి మాస్టర్ మైండ్స్, గేమ్స్, ఎవ్రీథింగ్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి తనకి ఓటింగ్స్లో. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎక్కువ కనెక్ట్ అయ్యారు. స్టార్టింగ్ నెంబర్ 1 ఫస్ట్ వీక్ నుంచి 11th వీక్ వరకు షీ ఇన్ టాప్ 1 ఇన్ ఓటింగ్ ఓన్లీ. తను కంపల్సరీ టాప్ 1లో ఉండేది బిఫోర్ 11th వీక్. చాలా అంటే చాలా బాగా ఆడుతుంది గేమ్స్. అండ్ సెకండ్ కళ్యాణ్ గురించి. కళ్యాణ్ బిఫోర్ అగ్ని పరీక్ష వీ డోంట్ నో అబౌట్ కళ్యాణ్ అనమాట. ఎవరికి తెలియదు. అగ్ని పరీక్షకు వచ్చిన తర్వాత నేను అక్కడక్కడ చూశాను కానీ అగ్ని పరీక్ష షో కూడా, కానీ దాంట్లో కూడా గేమ్స్ బాగా విన్నాడు. దాంట్లో కూడా నెంబర్ 1 అన్నమాట ఓటింగ్స్లో. ఆఫ్టర్ కమింగ్ టు బిగ్ బాస్ హౌస్ ఫస్ట్ 2 వీక్స్ ఏం పర్ఫార్మెన్స్ లేకపోయినా తను 3rd వీక్ ఆర్ 4th వీక్ ఐ థింక్ దట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్ తనకి. ఆ ఎపిసోడ్ గేమ్స్ కానీ ఆడడం కానీ మాన్యువల్ హైలైట్ అనమాట. నిదానంగా ఇంక్రీజ్ అయ్యి వస్తూ ఉండే. ఇంక్రీజ్ అయ్యి ఏమైందంటే మ్యూచువల్ ఫ్యాన్స్ ఏర్పడినారు వీళ్ళకి, తనుజాకి అండి కళ్యాణ్కి. దానివల్ల వీళ్ళకి బయట ఏం జరుగుతుందో అర్థం కాదు. ఎట్లా అంటే మీరు ఏ సీజన్లో అయినా చూసుకోండి, టాప్ 1 ఆర్ టాప్ 2 బిగ్గెస్ట్ ఫైట్స్ ఉంటాయి. సన్నీ ఆర్ షణ్ముఖ్, నిఖిల్ అండ్ గౌతమ్, అమర్దీప్ అండ్ ప్రశాంత్, ఎవరు చాలా ఉన్నాయి, అభిజిత్ అండ్ అఖిల్. చాలా సీజన్స్లో ఫైట్ వర్సెస్ ఉంటాయి. ఈడేమైందంటే ఏం లేదు, ఫైట్స్ లేకుండా వీళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. అంత క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయినారు వాళ్ళిద్దరు. చూస్తే కలిసి ఉండడం, చాలా అంటే చాలా ప్యూర్ బాండ్ ఏర్పడిపోయింది. ఏమైందంటే వాళ్ళిద్దరు అట్లా కలిసి ఉండడం చూసి జనాలు కూడా చాలామంది కనెక్ట్ అయిపోయినారు. ఇప్పుడు చూస్తనేది ఎవరి కోసం అంటే తనుజ అండ్ కళ్యాణ్ బాండ్ గురించి జనాలు ఎక్కువ చూస్తున్నారు టీవీలలో. అయినా ది సీజన్ కూడా టీఆర్పీ రేట్ చాలా బాగా వచ్చిందంట. ఐ థింక్ సీజన్ 4 తర్వాత ఈ సీజన్ హిట్ అయిందని టాక్. మెయిన్ చూస్తనేది కళ్యాణ్ అండ్ తనుజ కోసమే చాలామంది బిగ్ బాస్ చూస్తున్నారని టాక్. మీరేమంటారు చెప్పండి. వీళ్ళ బాండ్ ఎంత ఏర్పడిందంటే ప్యూర్ బాండ్ ఏర్పడింది. బిగ్ బాస్ వీళ్ళని విడిదీయాలని చూసినా కూడా వాళ్ళిద్దరు ఎంత విడిదీసినా అంత దగ్గర అయిపోతున్నారు. అలాంటిది ఇప్పుడు వీళ్ళిద్దరే టాప్ 1 టాప్ 2 ఉన్నారు. ఎవరు గెలుస్తారని చెప్పలేము, బట్ ఏమైనా జరగచ్చు. ఇంకా 3 వీక్స్ ఉన్నాయి కాబట్టి. బట్ మీకు నచ్చిన వాళ్ళకి ఓట్ వేసుకోండి. విన్నర్ అయ్యే ఛాన్సెస్ వీళ్ళిద్దరికి ఉన్నాయి. వీళ్ళిద్దరిలోనే విన్నర్ ఉన్నారు. బట్ మీకు నచ్చిన వాళ్ళకి ఓట్ వేసుకోండి. మ్యూచువల్ ఫ్యాన్స్ ఉన్నారు వీళ్ళిద్దరికి, దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. ఎవరికి నచ్చితే వాళ్ళే ఓట్ వేసుకోండి. ఎవరు విన్నరో ఎవరు రన్నరో కూడా కామెంట్ చేయండి. జై హింద్, బాయ్.